ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పున్నపురాల కృష్ణ అలియాస్ కృష్ణ చైతన్య. ఈరోజు ప్రెస్ మీట్కు నాకు సహకరిస్తున్నటువంటి ప్రెస్ మీటు విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, నేను శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక ట్రేడింగ్ లోన్ తీసుకున్నాను. 60 లక్షలు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఈ 60 లక్షల్లో నాకు 60 లక్షలు నా అకౌంట్ చెక్ ఇవ్వకుండా 57,47,666 రూపాయలు ఇచ్చారు. అయితే 60 నెలలు ఏమి ఇచ్చారు. వీళ్ళు శాంక్షన్ లెటర్ కూడా నాకు ఇక్కడ ప్రూఫ్తో ఇచ్చారు. ఈ శాంక్షన్ లెటర్లో లోన్ అమౌంట్ అని 60,000, ప్రాసెస్ ఫీ అని 14,600, ఫ్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ 36,000 అని, డాక్యుమెంట్ స్టాంప్ ఛార్జెస్ అని 3,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 26.46%గా ఇంట్రెస్ట్ చేశారు. 60 నెలలు ఈఎంఐ. అయితే ఇది మొత్తము శాంక్షన్ లెటర్లో 1,13,600 రూపాయలు మాత్రమే అందులో కట్ చేయబడింది. తర్వాత నాకు 2,40,974 రూపాయలు వేరియేషన్ చూపించారు. నాకు ఆ అమౌంట్ చెప్పలేదు. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి లోన్ అమౌంట్ను ఈ అగ్రిమెంట్లో ఇన్సూరెన్స్ అని 60,000 చూపించారు. ఇక్కడ శాంక్షన్ లెటర్లో లోన్ అమౌంట్ అని చెప్పి 60,000 చూపించారు. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. పలు సార్లు ఆఫీస్కి వెళ్ళి అడిగాను. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు. తర్వాత ఫ్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది అది హౌసింగ్ లోన్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది తీసుకునే ఇంట్రెస్ట్. కానీ వీళ్ళు నా దగ్గర నుంచి 36,000 ఫ్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ తీసేసుకున్నారు. నేను ఈ 96,000 రూపాయలు ఈ చెక్లో, అంటే నాకు ఇచ్చిన చెక్లో నాకు రావాల్సిన ఇంకా 3,36,774 రూపాయలు నాకు రావాలి. నాకు ఇన్సూరెన్స్ కల్పిస్తానని చెప్పి వాళ్ళు నాకు ఇన్సూరెన్స్ పేపర్ కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తిరిగి అడగడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఈ 60 నెలల్లో నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడేవారు, రోడ్డు మీద పడేవారు. అదేవిధంగా మొదట నాకు 60 నెలలు టెన్యూర్ పెంచి తరువాత నాకు వితౌట్ కన్సల్ట్ తెలియకుండా 8 నెలలు పెంచారు. ఇదేంటి నాకు 8 నెలలు పెంచారని అడిగితే ఇది వాళ్ళ ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అదేవిధంగా మళ్ళీ రెండోసారి 18 నెలలు పెంచారు టెన్యూర్. అది కూడా ఫర్ మంత్ ఈఎంఐ 1,82,500 రూపాయలు. ఇదేమని చెప్పేసి వాళ్ళ అధికారులతో వాళ్ళ యొక్క ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఎవ్వరు కూడా సమాధానం చెప్పడానికి ముందు రాలేదు. మాకు తెలియదు, పైన అడగాలి, ఇది అడగాలి, అది అడగాలి అని చెప్పి నన్ను టైంపాస్ చేస్తున్నారు. ఈ విధంగా నన్ను ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నారంటే, అదేవిధంగా 16/4/2025 నాడు 4,50,000 ఒక చెక్ నెంబర్ ఇచ్చాను. చెక్ నెంబర్ 3 హెచ్డిఎఫ్సి బ్యాంకు 4,50,000 రూపాయలు పేమెంట్ చేశాను. అది వాళ్ళ స్టేట్మెంట్లో చూపించట్లేదు. వాళ్ళు ఇప్పుడు నన్ను 62,39,744 రూపాయలు కట్టమని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు పెంచినటువంటి 18 నెలలు 1,82,500 అవి ప్లస్ అవి కలుపుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒరిజినల్ స్టేట్మెంట్ అంట 49,50,000 ఇంట్రెస్ట్ కట్టమని చెప్పేసి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. ఈ విధంగా నాకు ఫస్ట్లో 60 లక్షల లోను ట్రేడింగ్ లోన్ ఇప్పించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ అంజిరెడ్డి గారు తన బైహ్యాండ్గా 3 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని నాకు లోన్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఫోన్పే కూడా చేశాను. 10,000 బెదిరిస్తే నాకు అమౌంట్ ఇవ్వని చెప్పి అది చేశాను. అదేవిధంగా ఇంకా ఈ శ్రీరామ్ ఫైనాన్స్లో
లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయంకరం అంటే మనుషులని మమ్మల్ని నన్ను చేసినటువంటి హరాస్మెంటు ఇంత అంతా కాదు. ఆయన నినాదం ఒకటే, కడతావా అమ్మేస్తావా సస్తావా, ఈ 3 నినాదాలే. కడతనో కట్టు, లేదంటే మీ ప్రాపర్టీ అమ్మి, లేదంటే చనిపో. ఈ 3 నినాదాలతోటి మనుషులని మా ఇంటికి వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేసి డబ్బులు కట్టకపోతే మీ ప్రాపర్టీ అమ్మేస్తాం, మా పేరు మీద ఉంది, మేము మాటిగే చేసుకున్నాం, మేము ఏది చెప్పినా నడవాలి, మేము చెప్పిందే చేయాలని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా ఈ శ్రీనివాస్ రెడ్డి సార్ అనే వ్యక్తి నన్నే కాకుండా నా గ్యారెంటీ అయినటువంటి సంతోష్ కుమార్ పలుమార్లు ఇంటికి పోయి మీరు పెట్టినటువంటి గ్యారెంటీ అయిన డబ్బులు ఆయన తరపున మీరు కట్టాలని చెప్పేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అతనుకు వీళ్ళు పెట్టిన టార్చర్కు నీకు సిబిల్ పోతుంది, నీకు ఎలాంటివి లోన్స్ రావని చెప్పి ఆయన భయభ్రాంతులను చేశాడు. చేసి లాస్ట్కు అతను హై బీపీ తెచ్చుకొని మొన్న కామినేని హాస్పిటల్లో పడితే దగ్గర 8-9 లక్షలు ఖర్చు అయినాయి. అక్కడి నుంచి ఆయన తీసుకొని నిమ్స్ హాస్పిటల్ పోతే అది బ్రెయిన్ మీద పడి ఆయన కూడా చనిపోయాడు. ఇంత హరాస్మెంట్ చేస్తున్న ఈ శ్రీనివాసరెడ్డికి ఈ ఇంట్రెస్ట్లు ఫస్ట్ నాకు చూపించింది 26.46%, తర్వాత 36%. ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చేస్తున్నారు. ఇదే విధంగా అతనే కాదు, ఇంకో బెంజమిన్ వ్యక్తి కూడా ఇలానే హరాస్మెంట్ వల్ల చనిపోయాడు. వీళ్ళు చేసినటువంటి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ చేసినటువంటి ఆగడాలు ఇంత కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబాలందరినీ వేధించి హరాస్మెంట్ చేసి థ్రెట్టింగ్ చేసి వాళ్ళని సూసైడ్ చేసుకునే విధంగా చేస్తున్నారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం మాకు మాటిగేది ఉంది అని చెప్పేసి వీళ్ళు ఎంతగానో మమ్మల్ని భయభ్రాంతి గురి చేస్తున్నారు. నేను ఈ జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఆర్బీఐ గారికి లెటర్ ఇచ్చాను. మళ్ళీ కూడా ఇప్పుడు మర్యాదపూర్వక కలవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మర్యాదపూర్వకంగా కలవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా గవర్నర్ నిన్ననే మన నూతనంగా వచ్చినటువంటి గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి మా యొక్క బాధలు చెప్పుకోవడానికి మేము సవినంగా ఉన్నాము. వీళ్ళు అదేవిధంగా ప్రజావాణి కూడా మేము మా యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నేనే కాదు, ఇక్కడ ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇంకా చాలామంది అమాయకులు తెలియని వాళ్ళు ఈ లోన్ల మీద అధిక వడ్డీలు వేసి వాళ్ళని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చనిపోగానే ఇమ్మీడియట్గా యాక్షన్ వేసేసుకొని వాళ్ళకి కావాల్సిన డబ్బులు తీసేసుకొని వాళ్ళు మరి ఈ విధంగా రూట్ ఈజీగా చేసుకొని చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనకు జరిగిన అన్యాయాన్ని పై అధికారులకు, పై ప్రభుత్వాలకు, ఆర్బీఐ వాళ్ళకు మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నాకు మీరందరూ మీడియా వాళ్ళు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ నేను ఈ ప్రెస్ మీట్ని 20 తారీఖు నాడు మళ్ళీ 22వ తారీఖు నాడు పెట్టడానికి నేను మళ్ళీ ముందుకు వస్తాను. కాబట్టి నాకు ఈ సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భువనగిరి బ్రాంచ్ శ్రీరామ్ ఫైనాన్స్, భువనగిరి, యాదాద్రి డిస్టిక్. నా లోన్ అమౌంట్లో నేను 60 నెలల అమౌంట్ కట్టేశాను. అందులో అమౌంట్ అందులో ఇంకొద్ది 1 లక్ష 2 లక్షలు ఉంటే ఉండొచ్చు. అది కూడా వాళ్ళు ఇట్లా ఈ లెక్కలు చూపించినందుకు ఆపాను తప్ప మరో ఉద్దేశం లేదు. వాళ్ళ పేమెంట్ మొత్తం కట్టేశాను. వాళ్ళు కట్టినా కూడా నన్ను ఇట్లా ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. 18 నెలలు ఈఎంఐ కట్టమంటున్నారు, 50 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టమని అంటున్నారు. 60 లక్షలు లోన్ తీసుకున్నాను, ట్రేడింగ్ లోన్. అందులో 57 లక్షల 47,47,666 రూపాయలు వచ్చింది. సో ఇంకా నాకు
3,36,974 రూపాయలు వాళ్ళు ఫస్ట్నే కట్ చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పట్లేదు సార్, ఎన్నిసార్లు చెప్పలేదు. ఇన్సూరెన్స్ నాకు కలిపి అని చెప్పాను, నాకు ఇన్సూరెన్స్ అన్నారు కదా, నా పేపర్లు ఇవ్వని చెప్పేసి అడిగాను. వాళ్ళు ఏం మాత్రం మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈ 60 నెలలు నాకేం జరిగితే పొజిషన్ ఏమవు, మనకు మనిషికి ఇన్సూరెన్స్ ఇస్తారు, బిల్డింగ్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏమైనా జరిగితే ఆ బిల్డింగ్ ఆ లోన్ అమౌంట్ అనేది డిడక్షన్ చేసుకొని ఇస్తారన్నమాట, చేస్తారు. కానీ ఇక్కడ ఒకసారి లోన్ అమౌంట్ అని చూపిస్తున్నాడు, ఒకసారి ఇన్సూరెన్స్ చూపించాడు. నాకు ఎలాంటి పేపర్ ఇంతవరకు ఇవ్వలేదు సార్. 60 నెలల్లో దగ్గర 1,08 లక్షలు, సుమారుగా 9 లక్షలు కట్టేశాను. యాక్చువల్గా వాళ్ళు 1,10 లక్షలు కట్టాలి, 1,09 లక్షలు కట్టాలి. అది అయిపోయింది, పేమెంట్ చేశాను. అది ఏంగా ఇంకా నాకు 62,39,740 కట్టమని అంటున్నారు. చాలాసార్లు ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు రెస్పాన్స్ చెప్పట్లేదు. ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏమాత్రం చెప్పాడు, అమౌంట్ కట్టు, బీట్ యాక్షన్ చేసేస్తాం, లేసా సావు, 3 నినాదాలు ఆయన. ఈ 3 నినాదాలతోటి ఆయన ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసేసుకుంటున్నాడు. వేధించే చనిపోయాడు మా గ్యారెంటర్ని. మీకు లోన్ రాదు, సిబిల్ పోతుంది అని చెప్పేసి నానా రకాలైనటువంటి హింసలు పెట్టి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మిసెస్ డిప్రెషన్ లోనయ్యారు. వాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నాము, ఇచ్చాము, వాళ్ళకు కూడా తెలియపరిచాము. అది కూడా ఇప్పుడు చేసేసి వాళ్ళకు మేము క్రిమినల్ యాక్ట్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లోపల వాళ్ళు 2 ఆడపిల్లలు, ఒక కొడుకున్నారు. వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు విలేజ్లో ఉంటారు, పిలిపిస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు. అవును, ఇస్తాను మేము ఇవ్వడానికి. సో నాకు ఈ జరిగిన అన్యాయాన్ని, ఈ టెన్యూర్ పెంచినటువంటి 18 నెలలు పెంచిన టెన్యూర్, 49,50,000 ఇంట్రెస్టు, నాకు జరిగిన అన్యాయము, నన్ను చేసినటువంటి హరాస్మెంటు, నా గ్యారెంటర్ని ఇలా ఈ విధంగా చేసినటువంటి నాకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి వాళ్ళని క్రిమినల్ యాక్ట్ మీద వాళ్ళని చట్టపరమైన చర్య తీసుకోవాలని మనం చేస్తాం. ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ చేసాము, బై హ్యాండ్ క్యాష్ కట్టాము, చెక్కుల ద్వారా కట్టాము. నా దగ్గర క్యాష్ రిసిప్ట్లు అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయ్యింది. వాళ్ళ సమస్యలు సార్. కానీ ఈ శ్రీనివాస లీగల్ డిపార్ట్మెంట్ అనే వ్యక్తి ఈ సామాన్య మన వ్యక్తులకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. ఇక్కడి నుంచే పంపించి వాళ్ళని అక్కడ పంపించి, ఈ లెటర్ అక్కడ పంపించి దాన్ని అప్రూవల్ తీసుకొస్తారు. ఆయన నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆయన చేసినటువంటి ఆ విధంగా ఈ విధంగా చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాను, 10 సార్లు వెళ్ళాను. సార్ మీకు ఏమి వచ్చే ఉంటే నా దగ్గర వచ్చి ఉంటే తీసుకోండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఒక 10 సార్లు 20 సార్లు వేయాను. లీగల్ డిపార్ట్మెంట్ నాకు శాంక్షన్ లెటర్లో 60,000 ఒకటి, అది లోన్ అమౌంట్ అంటారు. నాకేం అర్థం కాదు. అడిగాను, ఈ శాంక్షన్ లెటర్లో 60,000 ఏంటిది అంటే ఇన్సూరెన్స్ అంటాడు. ఒక దాంట్లో ఇన్సూరెన్స్ చూపించాడు. తర్వాత ప్రాసెస్ ఛార్జ్ అంటే 14,500, ఓకే, ప్రాసెస్ ఛార్జ్ ఉంటుంది, ఓకే. తర్వాత ఫ్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్, అసలు అది హౌసింగ్ లోన్కి ఇస్తారు ముందు కట్టేటప్పుడు, ఆ పీరియడ్ ఉంటుంది కాబట్టి. అది నాకు 36,000 వేశారు. తర్వాత డాక్యుమెంట్ స్టాంప్ ఛార్జ్ 3,000, ఓకే. ఈ డాక్యుమెంట్ ఛార్జ్ ఒకటి 14,600, ఓకే. మిగతా 60,000 ఒకటి 36,000 ఒకటి అన్నెసెసరీ వేసినట్టుగా నాకు ఏమన్నా అమౌంట్ నా అకౌంట్లో వేసిన తర్వాత మీరు నా దగ్గర తీసుకోవాలి. అవును సార్. వాళ్ళ హరాస్మెంట్ చేస్తేనే కదా సార్ ఈ సంతోష్ కుమార్ అనే వ్యక్తిని చనిపోయాడు. ఇంకో అతను ఉన్నాడు, అతను అదే ఉండి అడ్రస్ దొరకలేపులోగా ఆయన అడ్రస్ చూశారు. అతను కాంటాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు ఆగాడు. అక్కడ ఎంప్లాయీ అతను
సార్ ఎవ్రీథింగ్ నాకు దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, నేను ఆర్బీఐ కూడా లెటర్ పంపించాను. సో నాకు దగ్గర ప్రతిదీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన శాంక్షన్ లెటర్ ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి ఈఎంఐలు ఎంత పెంచారు ఉన్నది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే, వాళ్ళు 8 నెలలు పెంచిన స్టేట్మెంటు, ఇంకా 62 లక్షల అదనంగా 62,39,744 రూపాయలు కట్టమని నాకు ఫోర్స్ చేస్తున్నారు.